నా పేరు అనుష, మా ఊరు ఆత్మకూరు. నేను ఫుట్బాల్ ఆడుతున్నాను. నేను ఇండియా తరపున రిప్రజెంట్ చేశాను ఫుట్బాల్కి. మా అక్క వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళి ఇవన్నీ ఇట్లా టోర్నమెంట్స్కి వెళ్ళి విన్ అవడం వల్ల నేను అడిగా ఒకరోజు ఇట్లా గ్రౌండ్కి వెళ్తాను అంటే మా పేరెంట్స్ వద్దు అని ఏం చెప్పుకోకుండా సర్లే వెళ్ళు, నువ్వు ప్రాక్టీస్ చేయి, నువ్వు అట్లా మంచి పేరు తీసుకురా అని పంపించేవాళ్ళు. కొంతమంది ఏమన్నారంటే పంపించకూడదు అక్కడ ఇక్కడ దేశాలంటే అన్నారు. అన్నా కానీ మేము మా కూతురు నమ్మకం మీద వాళ్ళ కోచ్ల మీద నమ్మకంగా మేము పంపించినాము. ఇక్కడ మిక్స్ జెండర్స్ అని టోర్నమెంట్స్ వచ్చాయి సార్ 2. ఆ టోర్నమెంట్స్లో మేము ఆడడం వల్ల బాయ్స్ గర్ల్స్ మిక్స్ అయ్యి ఆడడం వల్ల అందులో టోర్నమెంట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా వచ్చింది. ఆర్డిటీలో నాన్ రెసిడెన్షియల్ టీమ్ అనేది స్టార్ట్ చేశారు అండర్ 11 ఏజ్ గ్రూప్కి. ఈ నాన్ రెసిడెన్షియల్ టీమ్కి ఎవ్రీ ఇయర్ 2 times కానీ 3 times కానీ క్యాంప్ పెట్టేవాళ్ళం అనమాట. ఆ టైంలో అనుష వచ్చేది. బెంగళూరులో బెస్ట్ క్లబ్ అనమాట బిఎఫ్సి, కెంపెఫ్సి. అండ్ కెంపెఫ్సి వాళ్ళు స్కౌట్ చేసుకున్నారు సూపర్ డివిజన్కి. సూపర్ డివిజన్ అనేది ఏ డివిజన్ కన్నా హయ్యర్ లెవెల్. అందులో బెస్ట్ ప్లేయర్గా రావడము, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడము. అదే ఇయర్లోనే మేము జూనియర్ నేషనల్స్కి వెళ్ళాము. అందులో ఓవరాల్ టోర్నమెంట్కి బెస్ట్ మిడ్ఫీల్డర్ అవార్డు వచ్చిందనమాట. అక్కడ బెస్ట్ ప్లేయర్గా కూడా వచ్చింది. ప్లేయర్తో పాటు అండ్ ఇండియా క్యాంప్ ట్రయల్స్కి కూడా సెలెక్ట్ అయింది అనుష అండ్ నందిని. ఈ పొజిషన్కి నా బిడ్డ పోతుంది ఆడుతుంది అని ఎప్పుడే కానీ అనుకోలేదు సార్. ఆడిటి వల్ల నా బిడ్డలు బాగున్నారు సార్. 2023-24లో అనుష అనంతపూర్ డిస్టిక్ టీమ్కి, ఆంధ్ర టీమ్కి కెప్టెన్గా ఉండింది. నా పర్ఫార్మెన్స్ బాగుండడం వల్ల నేను సీనియర్ టీం తరపున నేను మాల్దీవ్స్కి ఇండియా తరపున రిప్రజెంట్ చేశాను. అండ్ అనుష వచ్చేసి ఫస్ట్ గర్ల్ అనమాట. అనంతపూర్ నుంచి, ఆంధ్ర నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఫస్ట్ గర్ల్ అనమాట ఇండియాకి. అండ్ చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అనంతపూర్ స్పోర్ట్స్ అకాడమీ నుంచి అమ్మాయి ఆడడం. ఇప్పుడు మా అమ్మాయి ఇండియాలో సెలెక్ట్ అంటే అనుష చాలా గర్వంగా ఉంది సార్. చాలా మంది రెస్పెక్ట్ ఇస్తున్నారు సార్. అనూష పేపర్లకి సెల్ ఫోన్లకి వచ్చినాక చాలా మంది పిల్లలు మేము పోవాలమ్మా ఆర్డిటీకి అని ఎంతోమంది పిల్లలు చాలా మంది ఇంప్రెస్ అయినారు. ఇండియా టీంకి ఎక్కువసార్లు ఆడాలి. ఇట్లా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే నేను కెప్టెన్ ఉంటానో అక్కడికి వెళ్ళినప్పుడు మంచి పర్ఫార్మెన్స్ చేసి టీం కెప్టెన్గా ఉండడానికి ట్రై చేస్తాను.